రాజ్ కళావతితో ఇలా అంటూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు ఏమైనా సమాధానం దొరికిందా? ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడానికి సమాధానం తీసుకువస్తాను అన్నావు కదా, ఏది ఇప్పుడు ఎక్కడ దొరికింది నీకు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కావ్య అయితే దొరికిందండి, దొరుకుతుంది, ఎందుకు దొరకదు, ఇదిగో ఈ వెధవ దగ్గరకు వచ్చాం కదా, ఈ వెధవే అన్ని నిజాలు చెప్తాడు, అప్పుడే నేను ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో పోలీసులు అయితే ఆ వెధవని తీసుకుని వస్తూ ఉంటారు. అలా తీసుకొని వస్తూ ఉండగా వాడైతే వదలండి వదలండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న పోలీసులు మాత్రం రారా అని చెప్పి కాలర్ పట్టుకొని లాక్కొని వస్తూ ఉంటారు. ఇంతలో ఎదురుగా ఒక అతను బండి మీద వచ్చి వాడిని అయితే గన్తో అవి షూట్ చేసి చంపేస్తాడు. అది ఆ షూట్ చేయడం విని అక్కడ ఉన్న రాజ్ కావ్య వాళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి ఆ వెధవ అయితే చనిపోయి ఉంటాడు. అది చూసి రాజ్ కావ్య వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పోలీస్ ఆఫీసర్ అయితే సార్ ఈయన చనిపోయాడు సార్ అని చెప్పి అంటూ ఉంటారు. అది విని రాజు కావ్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా ఉండిపోతారు. ఏంటి చనిపోయాడా అని చెప్పి అలా షాక్లో ఉండిపోతారు. ఇక కావ్య అయితే ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.